సరే కాని మమ్మీ, ఆకలేస్తుంది, ఏమైనా పెడతావా? ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టగలవా? ఏమని పెడతావు? పొయ్యి మీద అట్ల కాడ పెడతా, కాలగానే తెచ్చి నీ నాలుక మీద వాతలు పెడతా. ఎందుకమ్మా అంత కోపం? ఏదో చిన్నపిల్ల తెలియక అలా చేసింది. అది చిన్నపిల్ల, మీరు చిన్నపిల్లలే. ఆ గీత కోసం సొంత కోడలైన నన్ను ఏడిపించడానికి మీరు రెడీ అయిపోయారు, కట్టుకున్నవాడు రెడీ అయిపోయాడు, కడుపున పుట్టింది కూడా అలాగే తయారయ్యింది. అసలు మీరు చేసే పనులు, మీరాడుతున్న నాటకాలన్నీ చూస్తుంటే పిచ్చి పట్టేలా ఉంది నాకు. పిచ్చి పట్టినా బాగుండేది, మేం ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఉంటారే, నాకు పిచ్చి పడితే అందరూ ప్రశాంతంగానే ఉంటారు. ఏంటా రియాక్షన్? ఇప్పుడు నీ మనసులో అనుకున్నది అదేగా? అమ్మా, నేను ఒక విషయం అడుగుతున్నా, నిజం చెప్తావా? మీరెప్పుడైనా నాతో నిజాలు చెప్పారా? నేను మీతో నిజాలు చెప్పడానికి? అది కాదే, లోకేశ్వరి మనసులో అనుకున్నది నీకెలా తెలిసిపోయింది? ఈ విషయం పక్కన పెట్టు మమ్మీ. అసలు నేను గతం మర్చిపోయినట్లు నాటకం ఆడుతున్నానని నీకెలా తెలిసింది? ఆ గీత రాగానే దాన్ని చూస్తూ, సారీ పెద్దమ్మా, నిన్ను తిట్టకుండా ఉండాలని, మమ్మీని మార్చాలని నేను గతం మర్చిపోయినట్టు నాటకం ఆడుతున్నాను అని అనుకున్నావుగా? అదే మమ్మీ, ఇలా ఎదుటి వాళ్ళ మనసులో అనుకున్నవన్నీ నీకెలా తెలిసిపోతున్నాయి? అదంతే, నాకు అలాగే తెలిసిపోతాయి. నన్ను ఏడిపించాలని చూశారు కదా, ఇక నుంచి నేనేంటో మీకు చూపిస్తాను. మీ ముగ్గురికి చుక్కలు చూపిస్తాను. లోకే, మీ అమ్మ అసలే మొండిదే, ఏం చేస్తుందేమో. ఏంటి చేసేది? కోర్టు నోటీసు విషయం గుర్తు చేస్తే ఎంత ఎత్తుకు ఎగిరిందో అంతే కిందకి పడుతుంది. ఇప్పుడు ఆలోచించాల్సింది మమ్మీ గురించి కాదు, పెద్దమ్మ గురించి. పెద్దమ్మని ఎలా కన్విన్స్ చేయాలా అన్న దాని గురించి. నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదని నువ్వే చెప్పావు కదమ్మా, ఇంకెలా కన్విన్స్ చేస్తావు? పెద్దనాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు కదా, పెద్దమ్మకి ప్రేమ చూపించినంతగా కోపం చూపించడం తెలియదని. పెద్దమ్మకి నా మీద ఉన్న ప్రేమే నా ఆయుధం. మీకెందుకు? నేను కన్విన్స్ చేసి పెద్దమ్మ మళ్ళీ మామూలుగా నాతో మాట్లాడేలా చేస్తాగా. అదేదో నువ్వే చేయవే, ఎందుకంటే నిజం తెలుసుకోవడం మేము తనతో చెప్పలేదని గీతమ్మ మా మీద కోపంగా ఉంది. మే హూనా
పాపమమ్మా, లోకి అన్నిసార్లు సారీ చెప్తుంది కదా. నాకు దాని సారీలేం అవసరం లేదు. ఇంకేం చేయాలి? చేసింది చాలే. అది కాదు వదినా. నువ్వు మాట్లాడుకో. అవునరా, గీతమ్మ అసలు కోపంగా ఉంటే ఇంకా విసిగిస్తారేంట్రా? ఇదిగో ఇది చేసిన పనికి గీతమ్మకండి ఎవరికైనా కోపం వస్తుంది. నేనేమన్నా పెద్దమని బాధ పెట్టాలని చేశానా? మమ్మీకి బుద్ధి చెప్పాలనేగా చేసింది. అదే నాకెక్కువ బాధ అనిపించింది. నువ్వు మీ అమ్మని అమ్మలా చూడకపోయినా నేను తనని నా చెల్లెలనే అనుకున్నాను. ఇదెక్కడ కోదు కాకి? మా మమ్మీ ఎప్పుడు పెద్దమ్మని బాధ పెట్టాలనే చూస్తుంది. తనని ఏడిపిస్తే ఆనందపడాలి కానీ తిరిగి నా మీద కోపడుతుందేంటి? అయినా మీ పెద్దమ్మ అందరిలాంటిది కాదు కదమ్మా, దేవత. అవతల వాళ్ళని ప్రేమించడమే కానీ ఒకరిని బాధించడం ఇష్టం ఉండదు. ఏదో చిన్నపిల్లమ్మా, తెలియక తప్పు చేసింది. మొదటి తప్పుగా భావించు, క్షమించి వదిలేసామ్మా. చిన్నపిల్ల, మీరు కూడా దానికి సపోర్టా? ప్లీజ్ పెద్దమ్మా, ఇక నుంచి నీ చెల్లెల్ని, అదే మా మమ్మీని గౌరవంగా చూస్తాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించి నాతో మాట్లాడు పెద్దమ్మా. నువ్వెన్ని సారీలు చెప్పినా, ఎంత బ్రతిమాలినా నా కోపం అయితే తగ్గలేదు. అందుకే సారీ చెప్తున్నాను కదా. అక్కర్లేదు. ఏంటి బాబాయ్, ఎంత బ్రతిమలాడినా మా అమ్మ కోపం మాత్రం తగ్గడం లేదు. మీ అమ్మ ఎంత మంచిదో అంత మొండిదమ్మా. నేను తన కూతున్నేగా. నాకు తనకంటే ఎక్కువ మొండితనమే ఉంది. నా మొండితనం ఏంటో కూడా చూపిస్తా. ఎలా అయినా పెద్దమ్మ నాతో మాట్లాడేలా చేస్తా. శాంతి, ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఈ ఫోటో ఏమైంది శాంతి? వదినా, గుండమ్మ చాలా అదృష్టవంతురాలు కదా. అలాగే నేను చాలా దురదృష్టవంతురాలిని కదా. అదేంటమ్మా అలా అంటావు? నువ్వు దురదృష్టవంతురాలివేంటి? అవును, ఆడపిల్లకి నిజమైన అండ తండ్రే కదా. తండ్రే ఎవరికి
ఎవరికైనా రోల్ మోడల్ కదా. నాన్నతో కలిసి ఉండటం, నాన్నతో గొడవ పడి మరి నచ్చినవి కొనిపించుకోవటం, నాన్న భుజాల మీదెక్కి ఉయ్యాలూగటం, ఇదంతా అదృష్టం ఉన్న వాళ్ళకే దక్కుతుంది. ఆ అదృష్టం గుండమ్మకుంది, నాకు లేదు. శాంతి, ఏంటి ఆ మాటలు? ఆ అదృష్టం నీకు దక్కలేదంటున్నావు. నువ్వు మీ నాన్నతో ఎప్పుడు ఆడుకోలేదా? ఆడుకున్నానమ్మా. ఎన్నిసార్లు ఆడుకున్నాను అంటే వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పొచ్చు. నాన్న మన ఇంటికొస్తే ఎన్ని పూటలుంటాడు అనేది లెక్క పెట్టకుండానే చెప్పొచ్చు. నిన్నొక్క విషయం ఎన్నోసార్లు అడుగుదామనుకున్నానమ్మా, కానీ అడిగితే నువ్వేమంటావోనని భయపడ్డాను. ఏంటమ్మా అది? నాన్నకి మనమంటే ఇష్టం లేదమ్మా. శాంతి, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మీ నాన్నకి మీరంటే ప్రాణం. ఆ విషయం నాకు తెలుసు. మరెందుకు ఆయన ఎప్పుడు మాతో ఉండలేదు? ఎప్పుడు మా దగ్గరకు వచ్చినా ఒక గంట, ఒక పూట అంటూ వెళ్ళిపోవడం దేనికి? మేమిలా ఊరు వదిలి వచ్చేసి మీ ఇంట్లో ఉంటున్నా మా గురించి వాకప్ చేయకపోవడం ఏంటి? మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి రాకపోవడం ఏంటి? నాన్నకి మేమంటే ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మా నాన్నంటే చాలా ఇష్టం వదినా. ఒక్కసారి ఆయన్ని చూడాలని ఉంది వదినా. ఆయన్ని పట్టుకొని గట్టిగా ఏడవాలని ఉంది వదినా. శాంతి, నువ్వు అనవసరంగా లేనిపోనివన్నీ ఊహించుకొని మనసు పాడు చేసుకో. మీ నాన్నగారికి ఎప్పుడూ మీ గురించి ఆలోచనే, ఎప్పుడూ మీ ధ్యాసే. ఆయన సంకల్పమేనమ్మా మిమ్మల్ని నన్ను కలిపింది. మరేడి ఆయన రాడే? వస్తాడమ్మా. లోకానికి వెలుగునిచ్చే ఆ సూర్య భగవానుడు శక్తివంతుడేనమ్మా, కానీ ఆయన కూడా అప్పుడప్పుడు గ్రహణంలో చిక్కుకుంటాడు. అలాంటి ఒక గ్రహణమే ఈ మధ్య ఈ ఎడబాటుకి కారణం. గ్రహణం విడిచే రోజు రాగానే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ నాన్నగారు ఇక్కడికి వస్తారు. నువ్వు చెప్తూ ఉంటే ఆశ కలుగుతుంది. ఆయన వచ్చే రోజు ఎప్పుడొస్తుందో అనిపిస్తుంది, కానీ అసలు ఆ రోజు వస్తుందా అని భయం కూడా కలుగుతుంది. మీ వదిన చెప్పింది అంటే తప్పకుండా జరుగుతుందమ్మా. ఇంతకంటే నేను చెప్పడానికి మా ఇద్దరి దగ్గర ఏ సమాధానం లేదు. చూస్తున్నావా గీత,
అది చిన్నపిల్ల కాబట్టి దాని గుండెలోని బాధని బయట పెట్టుకుంది. మరి నా గుండెలోని బాధని ఎవరితో పంచుకోవాలి? ఎలా బయట పెట్టుకోవాలి? అత్తయ్య, అమ్మ గీత, ఈ ఊరి ప్రెసిడెంట్గా ఎవరు నీ దగ్గరికి సాయం కావాలని వచ్చినా వెనక ముందు ఆలోచించకుండా చేస్తావు కదా. నాకు కూడా ఒక చిన్న సాయం చేసి పెడతావమ్మా? ఏంటత్తయ్య మీరలా అడగడం ఏంటి? ఏంటో చెప్పండి. నాకు ఆర్డర్ వేసే హక్కు మీకుంది. చుట్టానివని నాకు ఆ హక్కు కల్పించొచ్చు. నీ మంచితనం ఆ హక్కుని నీకు గుర్తు చేయొచ్చు. కానీ పరిస్థితులు నాకు ఆ హక్కుని ఇవ్వటం లేదమ్మా. అందుకే హక్కుగా అడగటం లేదు, అర్థిస్తున్నాను. అత్తయ్య, ఏంటో చెప్పండి. నాకు ఒక్కసారి మీ మామయ్య గారిని చూడాలనుందమ్మా. అత్తయ్య, నీ భయమేంటో నాకు తెలుసు, కానీ నా బాధను కూడా కాస్త అర్థం చేసుకోమ్మా. ఒక్కసారి మీ మామయ్య గారిని దూరం నుంచి చూసి వచ్చేస్తాను. నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తావా? ఆయనకి దగ్గరగా ఉండి సేవలు చేసుకునే అదృష్టాన్ని ఆ భగవంతుడు ఎలాగో దూరం చేశాడు. కనీసం దూరం నుండైనా ఆయన్ని చూసే అదృష్టాన్ని నాకు కల్పించమ్మా. అంతకంటే ఈ అత్తగా నిన్నేమి అడగను. నా మాట కాదనకమ్మా. సరే అత్తయ్య, నేను మిమ్మల్ని మామయ్య గారి దగ్గరికి తీసుకువెళ్తాను. రెడీ అవ్వండి అత్తయ్య. అవునా? ఇప్పుడే ఒక్క నిమిషంలో రెడీ అయి వస్తాను, సరేనా?